2047వ సంవత్సరానికల్లా మనం వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశంగా మనం పరిణితి చెందాలి అంటే కొన్ని విషయాలు మనం చేయాలి అనేటువంటి విషయాన్ని ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆది నుండి చెప్తున్నారో ఆ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఈనాడు బడ్జెట్ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం. ఇంతకు ముందు యూపీఏ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో భారతదేశాన్ని ఫ్రెజైల్ 5 అంటే సున్నితమైనటువంటి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారతదేశాన్ని నిలిపినటువంటి ఘనత వారికే దక్కుతుంది. కానీ మోడీ గారు ఇవాళ ప్రధాని అయిన తర్వాత మన దేశాన్ని 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచడం మాత్రమే కాకుండా దగ్గర 25 కోట్ల మందిని ప్రజల్ని మల్టీ డైమెన్షనల్ పేదరికం అని ఏదైతే అంటామో దాని నుండి వెలికి తీసినటువంటి ఘనత ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి మనం గమనించాలి. ఇవాళ మన స్థూల జాతీయోత్పత్తి ఏదైతే ఉందో ఇది ఈ సంవత్సర కాలానికి గాను 6.8 నుండి 7.2% వరకు కూడా ఎదుగుదల ఉంటుంది అని ఇది మన ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాట